కీలక అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. తిరుమల లడ్డు నకిలీ నెయ్యి వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. సిట్ సమర్పించిన నివేదిక, సిట్ చేసిన సిఫారసులు చర్చకు రానున్నాయి. అదేవిధంగా ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కేబినెట్ లో చర్చిస్తారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పురోగతిపైన సమీక్ష చేస్తారు. ఇక రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. యాసోని ఈరోజు ఉదయం 10:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో దాదాపు 30 అంశాల ఎజెండాతో ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం రాజకీయంగా ఏదైతే సిట్ నివేదిక వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో వీటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 14వ తేదీన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్లో ముఖ్యంగా చర్చిస్తారు. ఆ చర్చ తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలపైన ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులతోటి సీఎం చర్చిస్తారు. ఈసారి జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎటువంటి డెసిషన్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు చెప్తారు అనేది అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవాలి. ఇక ఈరోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే అమరావతిలో భూ కేటాయింపులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని భూ కేటాయింపుల అంశం, అలాగే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గత వారం రోజుల క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా దాదాపు 30 అంశాల ఎజెండాతోటి కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఈసారి సమావేశం వెంటనే పెట్టడానికి కారణం అసెంబ్లీ సమావేశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని బడ్జెట్ సమావేశాలలో తీర్మానించవలసిన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానిపైన కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖకు సంబంధించి అలాగే బడ్జెట్ ఏ శాఖకు ఎంత బడ్జెట్ ఇచ్చాము, అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏ శాఖలు ఎంతవరకు కూడా ఉపయోగిస్తున్నాయి అనే అంశం పైన కూడా ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో రాజకీయంగా పరిస్థితి చూసుకున్నట్లయితే అటు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అలాగే జోగి రమేష్ ఇద్దరు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, దాని వెంటనే జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు కూడా సహించబోము, ఖచ్చితంగా అందరూ కూడా సంయమనం పాటించండి, వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది, ఎప్పుడు ఎవరు కూడా వాళ్ళు వేసిన ట్రాప్లో పడద్దు అంటూ పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు నాయకులకు చెప్తూ వస్తున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి విషయాలలో కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తల పైన కూడా కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నిన్న జనసేన సమావేశంలో జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వారితో కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అటు వైసీపీ ఏదైతే ట్రాప్ చేస్తుందో ఆ ట్రాప్లో ఎందుకు మీరందరూ పడుతున్నారు, ఖచ్చితంగా దీనికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు, కల్తీ నెయ్యి విషయంలో సిట్ నివేదిక ఏదైతే ఇచ్చిందో నివేదికను బేస్ చేసుకుని ఎందుకు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు అనే అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ తర్వాత చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.